నవలికలపై నా 4 మాటలు. నవలికలపై నా 4 మాటలు. నవలికలపై నా నలుగు మాటలు. నవలికలపై నా 4 మాటలు. ఎన్ని సార్లు చదివినా గమ్మత్తుగుంది గదా! నవలికలపై నా 4 మాటలు. ఇదండి. ఈ టైటిలే గమ్మత్తుగా పెట్టి రాశారు టీఎస్ఏ గారు. నవలికలపై నా 4 మాటలని చెప్పి రాశారు. అది మనం ఏంటో ఒకసారి చదువుకుందాము. మదనపల్లె సాహితీ ఋషిగా పిలుచుకోదగ్గ సీనియర్ రచయిత శ్రీ టీఎస్ఏ కృష్ణమూర్తి గారు. అక్షరాలు తిని బతకగలిగే వీరి శ్వాసలో సైతం ధ్యాస సాహితీ సత్సంగమే. సాహిత్యం హితం తప్ప వీరికి ఇతర ప్రాపంచిక పరమార్థాలు పట్టవు. త్రికరణ శుద్ధిగల రచయితకు సమాజం ఎలా ఉండాలో, ఉండకూడదో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కళ్ళ ముందు కదలాడే అవాంఛిత సంఘటనలకు స్పందిస్తుంటారు. వాటి ప్రభావం తాలూకు స్పందన ఆలంబనగా వెలుగులోకి వచ్చిన టీఎస్ఏ రచనలు బహుళ ప్రజాదరణ పొందాయి. వీరు ఇటీవల ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చిన వింత ప్రవాహం నవలిక, దీంతో పాటుగా డీడీ లవ్వల వడ్డీ అనే 2 నవలికలు ఇందులో ఉన్నాయి. మొదటి వింత వివాహం అని అనే వివాహ వినోదం, అంటే వివాహ వినోదం. ఇందులో వివాహ వినోదం పుష్కలం. తెలుగువారి పెళ్లి విందుల హాస్య చమత్కృతులు ఆద్యంతం ఇందులో నవ్వులు పండి షడ్రుచుల అభిరుచుల్ని ఆనందింపజేస్తాయి. వస్తువు ఏదైనా విలక్షణమైన వినోదమైన విరహ విషాదాంతమైన మరేదైనా చివరికంట చదివించే గుణం టిఎస్ఏ రచనల్లో మెండుగా ఉంది. అది వింత వివాహం నవలికలో నిరూపితమైంది. ఔత్సాహిక రచయితలు వీరి రచనలను ఫాలో అయ్యి తమల్ని తాము మెరుగు పెట్టుకోవచ్చు. వింత వివాహం నవలిక విషయానికొస్తే ఇందులో హీరో జయసూర్య ఆధునిక భావాలు గల యువకుడు. తిక్కనా కొడుకు, తల తిక్కనా కొడుకు అంటూ కొడుకును లోపల తిట్టుకుంటూ పైకి పల్లెత్తు మాట అనడానికి సాహసించని ప్రేమ నింపుకున్న తండ్రి జయరామయ్య. నా 25 లక్షల కష్టార్జితం హరించుకుపోతూ ఉంది అంటూ వాపోయే వీరి దూకుడుకి, అది మీ కష్టార్జితమా? కట్న రూపంలో మా నాన్న దగ్గర కాజేసిన బాపతు కదా అంటూ భర్త దూకుడుకు కళ్ళెం వేసే దొడ్డ ఇల్లాలు హీరో తల్లి సీతాలక్ష్మమ్మ. సత్తిపండు ల్యాప్టాప్లో లౌక్యపు సరిగమలు పలికింపజేసి పెళ్లిళ్లు కుదిరిచ్చే బ్రోకర్ ఇంటర్నెట్ శాస్త్రి. వీరి కాంబినేషన్లో నవలికలు అనేక సరదా సంఘటనలు పాఠకులను చెక్కిలి గింతలు గురిచేస్తాయి. పాటల పోటీలో జయసూర్య పాటకు ఫ్లాట్ అయిపోతుంది హీరోయిన్ సంధ్యాకుమారి. పోటీదారుగా పాడగలిగి ఉండి పోటీ నుంచి విరమించుకుంటుంది. ఆమె అందానికి వివసుడైన జయసూర్య ప్రేమ మూర్ఛలో పడిపోతాడు. వివిధ నాటకీయ సంఘటనల మధ్య ప్రేమ ఇద్దర్లు చిగురిస్తుంది. ప్రజాపతి శ్రీలక్ష్మమ్మలు సంధ్యాకుమారి తల్లిదండ్రులు. తమ కష్టార్జితమైన కట్నాన్నిచ్చి లక్షణమైన సంబంధంతో కూతుర్ని ఒక ఇంటిదాన్ని చేయాలని అభిలాష గల మధ్యతరగతి మనస్తత్వం. హీరోకు కట్నం ఇష్టం లేదు. హీరోయిన్ తమ తల్లిదండ్రులు కానుకలిచ్చి కుదిర్చే సంబంధాన్ని ఇష్టపడదు. ఇంటర్నెట్ శాస్త్రి చాకచక్యంతో, పరస్పర వియ్యంకుల అంగీకారంతో జరగాల్సిన వివాహం విషయం బయటకు పొక్కి చెడిపోవడమే కాకుండా పరస్పర అపోహలతో ప్రేమికులు విడిపోయి నాటకీయంగా విడిన మబ్బుల్లా ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోతాయి. ప్రేమికులిద్దరూ ఒక్క తాటిపై నిలిచి వింత వివాహానికి రూపకల్పన చేస్తారు. పరిస్థితులు నాటకీయ పరిణామాల మధ్య మారిపోగా మారిన మంచి మనుషుల సారథ్యంలో మూర్తిభవించిన మానవత్వంలో తెలుగు సినిమా క్లైమాక్స్ల వింత వివాహం కనువిందు చేస్తుంది. మిగతా 2 నవలికలు సామాన్యుల నడ్డి విరిచే వడ్డీ రూపుమాపడం కోసం సంధించిన అస్త్రాలే. అయితే ఒకదానికి వేరొక దానికి కాస్త తేడా ఉంది.
డీడీల వలది విలక్షణమైన ఎత్తుగడ, రాజారావు అనే పేరుగల సలహాలరావు పైకి కాఠిన్యం, లోన కరుణ కురిసే వ్యక్తిత్వం. శంకర్రావు పంపగా బాధితుడు సవరాల సుందరయ్య రాజారావు దగ్గరకొచ్చాడు. నారపీచు నాంచారయ్య దగ్గర బాకీ పడి అసలుకు మించి వడ్డీ కట్టిన అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఉదంతం చెప్పి బయటపడే మార్గం చూపించమని కళ్ళనీళ్ల పర్యంతమైపోతాడు. రాజారావు మంత్రోపదేశంతో కార్యోన్ముఖుడై నారపీచు నాంచారయ్యను డీడీల వలలో బంధించి కొత్త ఒరవడికి నాంది పలికి విజయం సాధిస్తాడు. ఇలాంటి నవలికలు చదవడం పాఠకుల్లో ఆలోచనలు గెలకొట్టి అప్పుల ఊబి నుండి బయటపడవేయగల ఇంకొన్ని ఉపాయాలు రూపుదాల్చే అవకాశాలు గల ఈ నవల ఉద్దేశం నెరవేరినట్లే భావించవచ్చు. తదుపరి నవల వడ్డీ. విలక్షణమైన ట్విస్టు, పారమార్థిక ప్రాపంచిక చింతన ఎత్తుగడతో అల్లిన నవలిక. డబ్బే అన్నిటికీ పరిష్కారం కాదు, డబ్బుతో కొనగలిగినవి కొన్ని ఉంటే కొనలేనివి, సాధ్యం కానివి లెక్కకు మించి మరెన్నో ఉన్నాయి అని సమాజానికి విప్పి విడమర్చడంలో రచయిత ఈ నవలిక ద్వారా కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. క్యాన్సర్తో అమ్మమ్మ మంచాన పడగా ఆమె ఆరోగ్యం కోసం ఖర్చులతో చితికిపోయిన హీరో, తమ ఆఫీసులో వడ్డీ వ్యాపారం చేసి వడ్డీలకు వడ్డీ కాజేసే రిటైర్ అయిన మల్లయ్యను ఆదర్శంగా తీసుకుని డబ్బు సంపాదనకు పూనుకుంటాడు. భార్యకు తెలియకుండా అసిస్టెంట్ ఆంజనేయులు సహకారంతో వడ్డీ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పైకం జమ చేసుకోగలుగుతాడు. వడ్డీలు అంటే అసలు గిట్టని అతని భార్య సుగాత్రి విషయం తెలుసుకుని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. హతాశుడైన హీరో అత్తగారింటికి వెళ్ళి ఆమెను అనునయించడానికి శతవిధాలా ప్రయత్నించినా వడ్డీ వ్యాపారం చేయడాన్ని సుగాత్రి ఆమోదించదు. డబ్బు సంపాదన కంటే మానవీయ విలువలకున్న ప్రామాణికత హీరో మార్పుతో కానవస్తుంది. నవలిక చదివాక పాఠకునిలో కలిగే ఆలోచనలని గెలగొట్టడానికా అన్నట్టు రచయిత సిగ్నల్ వద్ద గూడ్స్ బండి ఒకటి ఆగిపోయింది. సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఆ చిన్న స్టేషన్లో కదిలి వెళ్ళిపోవడానికి ఉన్నవి డైరెక్ట్ లైన్ ఒకటి కాగా రెండవది టెంపరరీ డైరెక్ట్ లైను. ఉన్నవి రెండే మార్గాలు. రెండు రెక్కలలో ఏ వైపు రెక్క వంగుతుందో, మొత్తానికి రెండింటిలో ఏ మార్గంలో అడుగు పెడుతుందో అన్న మీమాంసతో రచయిత నవలికను ముగిస్తారు. ఈ వస్తువును, కథాశిల్పాన్ని, వాటి మధ్య ఉండవలసిన సంబంధాలను నిర్ణయించుకుని సందర్భోచితంగా గమనంలో వేగం పెంచే ఈయన రచనలకు నిరంతరం అధ్యయనం, స్వయం కృషి, అపార జీవితానుభవం గట్టిగా తోడ్పడ్డాయి. అందుకే జీవితాల నుంచి వచ్చిన వీరి కథనాలు, నవలికలు మట్టి పరిమళంతో నిత్య నూతనంగా గుబాళిస్తుంటాయి. ఆకుచాటు పిందెల, కొమ్మ మాటు కోయిలలా చల్లగా, అందంగా, ఆనందంగా అలరించే వారి జన్మభూమి మదనపల్లి అందాలను, స్మృతులను తమ 7 పదులు దాటిన ఇప్పుడు కూడా స్మరణకు తెచ్చుకొని పులకించిపోతుంటారు రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి గారు. వారు మన మధ్య ఉండటం సాహిత్య లోకానికి అంతటికీ ఎప్పటికీ గర్వప్రదమే. వేంపల్లి సికిందర్. వారు ఈ నవల గురించి నవలికలపై నా 4 మాటలు అని చెప్పి రాయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నచ్చిందా మరి మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.